అందరికీ నమస్కారం. శుభ్రంగా కడిగి పెట్టుకున్న పండుగప్ప ఉప్పు చేప ముక్కలు, ఉడికించిన కందిపప్పు, అలాగే చింతపండు, పచ్చిమిర్చి, నీరుల్లి, కారం, వెల్లుల్లి, ఎండుమిర్చి, కట్ చేసుకున్న కరివేపాకు, ఉప్పు, పసుపు, జీలకర్ర, ఆవాలతో నా పూర్వకాల పద్ధతులు అంటే మా చింతనంలో మేము తయారు చేసుకున్న పప్పు చారులో ఉప్పు చేప వేయించుకుని ఎలా తినేటోళ్ళమో చూపిస్తాను. అప్పుడు కట్టెల పొయ్యిలు ఉండేవి కదా, స్టవ్ వెలిగించుకుని కట్ చేసుకున్న పచ్చిమిర్చి, నీరుల్లి పాయలు పలంగానే వేయాలన్నమాట. వీటిని ఉడికించుకోవాలి. పచ్చిమిర్చి ఉడుకుతున్నాయి కదా, ఉప్పు వేసేయాలి. అలాగే పసుపు, కారం, అవి ఉడుకుతున్నప్పుడే మనము ముందుగా సిద్ధం చేసి పెట్టుకున్న చింతపండు పులుసు ఎంత బాగా మరుగుతుంది కదా. ఇప్పుడు మనం ఉడికించి పెట్టుకున్న పప్పుని జారబెట్టుకోవాలి. సరే ఎంత బాగా మరుగుతుందో కదా. పూర్వపు రోజుల వంటలే వేరు, అన్నీ వేసేసింది సాంబార్ అవుతుంది. ఇది ఓన్లీ పప్పు చారు అన్నమాట. ఉల్లిపాయ పచ్చిమిర్చితో పప్పు చారు. సరే ఎంత బాగా మరుగుతుందో కదా. మనిషికి 2 కాడికి నీరుల్లి. అప్పుడు రోజులు వేరుండేలేండి. మనిషికి 2 దెబ్బలాడుకునేటోళ్ళం ఈ ఉల్లిపాయల కోసం. దాకా పెట్టుకుని ఆయిల్ పెట్టుకుని ఫస్ట్ మెంతులు చెప్పలేదు, మర్చిపోయాను. మెంతులు, అలాగే ఆవాలు, వెల్లుల్లి, ఎండుమిర్చి, జీలకర్ర కాస్త వేగిన తర్వాత కరివేపాకు లేదే రుచే రాదు. కరివేపాకు వేసుకున్నాక కాస్త ఇంగ వేయాలి. వేస్తాను. కాస్త ఇంగువ, జరా నీరుళ్ళు ఎలా తేలాయో చక్కగా తాలింపు వేసుకోవాలి పైన. చూసారా, గుమ్మలాడే నీరుల్లి పప్పు చారు రెడీ. నీరుల్లి పప్పు చింతపండుతో కలిపిన పప్పు చారు చూసారా ఎంత బాగా వచ్చిందో కదా. మీకు తెలియడం కోసం ఇలా వేడి అన్నంలో ఇలా చారు పోసుకొని చూసారా. ఒక్కొక్క ఉల్లిపాయ అన్నమాట, పూటకొక ఉల్లిపాయ వేసుకుని తినేటోళ్ళం. ఒకరింట్లో వండుకుంటే, వదిన ఈరోజు మీ ఇంట్లో పప్పుచారా అయితే నేను మా కట్టెల పొయ్యిలో నేను ఎండు చేపలు కానీ ఉప్పు చేపలు కానీ వేయించి పెడతాను, నువ్వు 2 చేపలు ఇస్తాను, నువ్వు నాకు పప్పుచారు ఇవి అనుకుని ఒకరికొకరు తీసుకుని మార్చుకుని తినేటోరు. వీధుల్లోకి తెచ్చుకుని అంటే గుమ్మాల్లోకి తెచ్చుకుని. ఇక్కడ 10 ముక్కలు వచ్చాయి. 10 ముక్కలు 50 రూపాయలు. నేను 2 ముక్కలు వేసుకుంటున్నాను. తాతయ్య గారికి ఇవి బాక్స్లో పెట్టేస్తాను. ఎన్ని ముక్కలు అన్నది కాదు, రుచిగా ఉందా లేదా అన్నది ముఖ్యం. ఈ వీడియో మీ అందరికి నచ్చినట్లయితే లైక్ చేయండి. అబ్బా కాలిపోతుంది కానీ తప్పదు కదా, మీకోసం తిని చూపించాలి కదా. ఉంటాను. బాయ్ బాయ్.